తలలు వంచండి. మనము ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సంవత్సర ఆరంభము మొదలుకొని తండ్రి ముగింపు దినమైనటువంటి ఈ దినము వరకు ఎంతగానో తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి మా ప్రతి అడుగులోనూ మీరు తోడయ్యండి నాయన. మా ప్రతి కష్టాలలోనూ, మా ప్రతి సుఖాలలోనూ, ప్రతి విషయంలోనూ తండ్రి మీరు వెనువెంటే ఉండి తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి ఇగోనైనా ఈ సంవత్సరము ఇగోనైనా చివరి దినమైనటువంటి ఈ దినములో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి కృపను, ఈ భాగ్యాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తోత్రం, సర్వసృష్టికర్త మీకే ఘనత, ఆశ్చర్యకరుడు అయిన మా దేవ మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వసృష్టికి కర్తమైన మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే మహిమ, నిత్యుడగు మా తండ్రి మీకే స్తోత్రం, పరలోకపు తండ్రి మీకే ఘనత, ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం, జ్యోతిర్మయుడైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, కనికరము గల మా తండ్రి మీకే మహిమ, మహిమగల మహారాజా మీకే స్తోత్రం. నన్ను సృష్టించినటువంటి నా తండ్రి మీకే ఘనత, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను స్థాపించినటువంటి మా తండ్రి మీకే మహిమ, మా యొక్క తండ్రి మీకే ఘనత, మాకందరికీ తండ్రి మీకే స్తోత్రం, యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకే స్తోత్రం, నీతిగల మా తండ్రి మీకే స్తోత్రం, రహస్యమందున్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, ఇజ్రాయెల్కు తండ్రి మీకే స్తోత్రం, జీవము గల మా తండ్రి మీకే స్తోత్రం, మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, మహోన్నతుడా మీకే స్తోత్రం. ఆయన పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను తండ్రి ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఆయన మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి. ఇదిగో నాయన తండ్రి తన కుమారుడి ఎడల ఏ విధముగా జాలిపడినో యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడినని లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి ఇగో నాయన హెబ్రీయులకు రాసిన పత్రికలో వారి పాపములను, వారి అక్రమములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడని నాయన లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపములను కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. ఇగో ఇదే నాయన ఆపత్కాలమందు నాకు మొరపెట్టమని నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. నాయన మీ లేఖనాలను బట్టి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మా పాపములన్నీ మన్నించి తండ్రి ఇగో నాయన మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ కృపా కాపుదల మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి ఇగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి వేటగాని ఊరిలో నుండి రక్షించావు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరికీ తండ్రి నాయన మా ప్రవర్తన సరిగ్గా ఉండునట్లు తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను బ్రతినట్లు తండ్రి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మాకందరికీ నాయన ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మేమందరము కూడా తండ్రి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:4 మీరు సెలవిచ్చినట్టు సంతోషముగా ఉండి ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని మీరు లేఖనంలో సెలవిచ్చున్నారు కదా తండ్రి. ఇగోనైనా క్రైస్తవ జీవితము తండ్రి మేము నాయన ఆనందించుచు ప్రతిదినము తండ్రి మీ యందు నాయన ఆనందించుచు సంతోషమైన జీవితం కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మేము క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన బలహీనమైనటువంటి సమయంలో కూడా తండ్రి మేము బలం పొందుకోవడానికి కావలసినటువంటి మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి భయముల నుండి మమ్మల్ని విడుదల దయచేయండి అయినా, దుష్టత్వమునకు లోబడకుండా తండ్రి
నాయన మీ ఆత్మశక్తిని మాకు దాయిచ్చేనైనా ఇక నేను శీఘ్రముగా సాతాను మా కాళ్ళ కింద చెతక తొక్కించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఇంకా నాయన మీ దృష్టికి అంగీకారమైనటువంటి బ్రతుకులు మేము బతికి ఉండినట్లు నాయన సహాయం చేయమని అడుగుచున్నాం మా దేవా. ఇగో తండ్రి మా దేవుడు అంటే యెహోవా మీ ప్రసన్నత మా మీద ఉండును గాక నాయన. మా చేతి పనులు మాకు స్థిరపరచము నాయన, మా చేతి పనులు మాకు స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఉదయం నా తండ్రి మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు నాయన. ఇదిగో తండ్రి నాయన ఇక నాయన సంవత్సరంలో నాయన ముగింపు దినమైనటువంటి ముగింపు దినములో తండ్రి ఇక నాయన మీరు చూపించిన కృపను బట్టి తండ్రి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నాయన మీరు ప్రతి విషయంలోనూ మాకు తోడయుండి మీరు నడిపించిన విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగోనండి ఈ పరలోకపు ప్రయాణములో తండ్రి మీ దయరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి తండ్రి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో నాయన మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ కృపా కాపుదలు తోడించి వారిని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘం కొరకు తండ్రి ఇక నేను మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి ఆయన, సహాయం దయచేయండి తండ్రి. తప్పిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు ఆయన, అటువంటి బిడ్డలందరినీ మరలా తోడుకుని రమ్మని వేడుకుంటున్నాను ఆయన. అలాగే తండ్రి పాపంలో పడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో మరలా జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ఇదిగోనైనా నేత్రాసులను జీవపడంబంలోను తండ్రి ఇగోనైనా మొబైల్స్లో అనేక రకాల అశ్లీల చిత్రాలు చూడటంలోనే కానీ తండ్రి ఇదిగోనైనా సాతాను ఉరులు మరలా చిక్కునిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా నాయన విడిపించమని తండ్రి ఇగోనైనా సాతాను బంధకాల నుంచి మరలా విడిపించమని వేడుకుంటున్నామయ్యా. రక్షణను మాకు మరింత దగ్గరగా చేయమని అడుగుచున్నామయ్యా. మీ సన్నిధి మరింత మాకు దగ్గర తోడుంచమని అడుగుచున్నామయ్యా. మరి మీ ఏ విధమైనటువంటి మేము సులువుగా చిక్కులు పెట్టే పాపం నేత్రాసైన జీవపడమ్మ కానీ మరి ఏ విధమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో శోధనలోను బాధల్లోనూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నామైనా. శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించండి ఆయన. సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడిన లేఖనం సెలవిచ్చున్నది కదా, అట్టి కృప మీ సన్నిధిలో మాకు దాయిచ్చండి ఆయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి ధన్యత మాకు దాయిచ్చేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరంగా తోడుకుని రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో మీ దయారెక్కల చాటున వద్ద భద్రపరిచి ఇవన్నీ పనిపట్టులో మీరు తోడై ఉండి నాయన సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆస్వాదించమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా విద్యార్థుల కొరకు యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుచున్నాను ఆయన. ఇక నాయన వారి స్కూల్కి కాలేజీకి వెళ్ళిచుండగా తండ్రి మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి ఆయన. ఇక యవనస్తులు తప్పిపోకుండానట్లు నాయన వాక్యము ద్వారా వారు నాయన వారి హృదయాలలో వాక్యాన్ని ద్వారా వారిని స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇంకా నాయన ఈరోజు నాయన పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలని మీ సన్నిధిలో దీవించమని ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా సేవకుల కుటుంబాలను వారి పరిచర్యను తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. వారి నిత్య జీవం కొరకు తండ్రి ఇగనైనా మీ సన్నిధి తోడించి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. నాయన మేమందరము నాయన ఒకరికొకరు సమాధానం కలిగి ఉండినట్లయినా ఇకనైనా సార్వత్రిక సంఘములోను మా కుటుంబాలలోను సమాధానము శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ప్రజను ప్రయాణంలో ఉన్న మా దేశంలో ఉన్న ప్రతి ప్రజను మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అనేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరి ప్రజలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా అనేక మంది బిడ్డలు తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. మేము సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి అలాగే నాయన సోషల్ మీడియాలో ఎందరో నాయన దోషం అట్లాడుచున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ మన్నించమని తండ్రి మీ దయారెక్కల చాటున వారిని భద్రపరచమండి. ఇదిగోనైనా నూతన సంవత్సర దినము రాబోచున్నది కదా తండ్రి. ఇదిగోనైనా నాయన నాయన నూతన హృదయం పుట్టించండి నాయన. బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తని మాంసపు హృదయంలో నాయన దయచేయండి నాయన. నూతన హృదయం దయచేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ నాయనగా నూతన దినములో నూతన ఉత్సాహము పుట్టించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా నాయన మీరు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. పక్షిరాజు వలె మేము అలయక పరిగెత్తుచు తండ్రి నాయన మీ పనిలోను తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించుట్లోను
మేము నాయన మీ సన్నిధిలో ప్రార్థించుట్లోను మేము అలయక తండ్రి ఇదిగో నాయన మీ చిత్తానుసారంగా మేము ప్రవర్తించుటకు మాకు నాయన మంచి మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మాగో నాయన సార్వత్రిక సంఘములు తండ్రి ఎందరో నాయన అనేక సమస్యల్లోనూ అనేక బాధల్లోనూ బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి విడిపించండి అయ్యా. వ్యసన పరులను వ్యసనం నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నేను విదేశాల్లో బ్రతుకు తెరువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలని మీ సన్నిధిలో మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా వారి అధికారులు వారి పట్ల తండ్రి నాయన దయాదాక్షిణ్యం కలిగి ఉండినట్లయినా సహాయం చేయండి అయ్యా. ఇక చదువుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, చదువుల కొరకు విదేశాల్లో వెళ్ళినటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని వారి మీ సన్నిధి తోడించమని తండ్రి వారికి స్వస్థ దయచేయమని వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు వారి మారు మనసు కొరకు తండ్రి వారి ప్రవర్తన కొరకు తండ్రి నాయన ఇగో నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మీ దయ మీ కాపుదల మీ కృప దయచేయమని వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ శరీరాశల్లో పడిపోయినటువంటి బిడ్డలే కానీ ఎందరో పాపపు లోయలో పడిపోయినటువంటి పిల్లలందరూ ఉన్నారు తండ్రి. వారిని అందరికీ తండ్రి వారికి రక్షణ దయచేయండి అయినా, వారికి మారు మనసును దయచేయండి అయినా తండ్రి. మీ సన్నిధి తోడించమని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరినీ కూడా మీ దయారెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ తండ్రి మేమందరము కూడా తండ్రి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ జ్ఞానంతోనూ, పూర్ణ బుద్ధితోనూ తండ్రి మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి నాయన ఇక నాయన ఈ పరలోక కనాను ప్రయాణంలో తండ్రి మాకు మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూనైనా ఈ సంవత్సరం చివరి దినమైనటువంటి ఈ దినంలో తండ్రి నాయన మీరు చూపించినటువంటి మేలును బట్టి, మీరు చూపించినటువంటి కృపను బట్టి నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి ఇదిగో నా అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను తండ్రి ఇదిగో నేను మీ నీ ప్రార్థన విడిచున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని, మీ వెండిన దీవులతో వారిని నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగతరక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.